హలో గైస్, ఈరోజు మనం ఐస్ క్రీమ్ చేసుకున్నాం. మా హస్బెండ్ ఎప్పటి నుంచి అడుగుతున్నాడు ఐస్ క్రీమ్ చేయని. ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. రెసిపీ అంతా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి కాదు కాబట్టి లాంగ్ వీడియో చేస్తున్నాను. రెసిపీ అంటే ఏం లేదు గైస్, మనకు ఫ్రెష్ క్రీమ్ కావాలి. ఫ్రెష్ క్రీమ్ అంటే మీ పాల మీద మీగడ ఉంటుంది కదా, అదే. ఊర్లో అయితే మా ఇంట్లో చాలా పాలు ఉంటాయి కానీ ఇక్కడ దొరకవు కదా, అందుకని ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను డీమార్ట్ నుంచి. ఇంకా మిల్క్ మేడ్, ఒక కప్పు ఫ్రెష్ క్రీము, 1 టేబుల్ స్పూను మిల్క్ మేడ్ వేసాను. ఇంకా మీ టేస్ట్ తగినంత షుగర్ వేసుకోండి. నేనైతే 1.5 టీ స్పూన్ వేసాను అంతే. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి, మరి చిక్కగా ఉన్నా గట్టిగా ఉంటుంది ఐస్ క్రీమ్ కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోండి. తర్వాత షుగర్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి గైస్. తర్వాత వెనిలా ఎసెన్స్ ఒక 2 డ్రాప్స్ చాలు, ఎక్కువ వద్దు, మళ్ళీ ఎగుటి వాసన వస్తుంది. 2 డ్రాప్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను గైస్. ఇవి చాక్లెట్ చిప్స్, ఆప్షనల్. ఇవేమంత పెద్ద టేస్ట్ అనిపించలేదు నాకు. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. టేస్ట్ మాత్రం ఈ చిప్స్ లేకపోయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక ½ అవర్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి దాన్ని మిక్స్ చేయాలి గైస్. ఎందుకంటే కొంచెం హార్డ్గా తయారు కాకుండా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనికి పైన కోన్ని తయారు చేసుకుందాం. కోన్ నాకు ఇష్టం కాబట్టి నేను చేశాను, మీకు అవసరం అనిపిస్తేనే చేసుకోండి, కాకపోతే ప్రాసెస్ ఎక్కువ. ఇది ఒక ఎగ్ బీట్ చేసుకోవాలి, ½ కప్ షుగరు, ½ కప్ షుగర్ని బాగా బీట్ చేసుకోండి. కొంచెం కొంచెంగా షుగర్ వేసుకొని కలుపుకొని ½ కప్ షుగర్ వేసుకొని ½ కప్పు మైదా వేసుకొని అవి రెండు బాగా మిక్స్ చేసుకొని దోశ పిండిలాగా అవ్వాలి గైస్ బ్యాటర్. 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసాను. బటర్ అంటే నెయ్యి నా దగ్గర నెయ్యి వేసాను. అదంతా దోశ పిండిలాగా బాగా బీట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి 2 ప్యాన్స్ వేడి చేసుకున్నాను. ఒకటి వచ్చి మందమైన ప్యాన్, ఇంకొకటి నాన్ స్టిక్ ప్యాన్ వేడి చేసుకున్నాను. ఒకటి ఇవే 2 ప్యాన్స్ అవి వేడి చేసుకున్న తర్వాత ఒకదానికి ఆయిల్ తీసుకోండి, లేదా గీ కానీ గీ పూసుకోండి, బాగుంటుంది. గీ పూసుకొని అది వేడయ్యేటప్పుడు దాని మీద మన దోశ పిండి లాంటి చేసుకున్నాం కదా, అది వేసుకొని ఆ ప్యాన్కి నేను ఆ వీడియోలో అది మిస్ అయింది. నాన్ స్టిక్ ప్యాన్ కూడా అడుగు నేను గ్రీజ్ చేశాను. ఇప్పుడు అది పెట్టి బాగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇలా అవుతుంది. దాన్ని కొంచెం బాగా కాల్చుకొని కొంచెం పక్కకి వెళ్ళిపోతే అది క్లీన్ చేసుకోండి. ఇప్పుడు చపాతీలాగా బాగా కాల్చుకోవడమే. కాల్చుకొని దాన్ని కోన్ షేప్లో పెట్టుకోవాలి గైస్. ఇది మెత్తగా ఉన్నప్పుడే పెట్టుకోవాలి, కొంచెం కూల్ అయిన తర్వాత అదే హార్డ్ అవుతుంది. ఎగ్ అవన్నీ వేసినాం కాబట్టి మంచి క్రిస్పీగా తయారవుతుంది. కోన్ షేప్లో అలాగే ఆఫ్ చేసి కొద్దిసేపు అలా పెట్టండి. కోన్ షేప్లో చేసి ఒక గ్లాస్లో వేసేసుకోండి. ఆ గ్లాస్లో అలా నిలబడిపోతుంది. ఓకేనా? కూల్ అయిన తర్వాత ఇలా అవుతుంది. అయిన తర్వాత మీకు ఇంకా అవి పచ్చిగా అనిపిస్తున్నాయి అనుకోండి, ఓ 2 నిమిషాలు ఓవెన్లో పెట్టండి. ఓవెన్ ఉంటే మీకు ఓవెన్లో పెట్టుకోండి. ఓవెన్లో పెట్టిన తర్వాత మంచి క్రిస్పీగా అవుతాయి. క్రిస్పీగా అయిన తర్వాత ఐస్ క్రీమ్ పెట్టేసుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ట్రై చేయండి.